అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పాపకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఎక్కడికన్నా తనను బయటికి తీసుకుని వెళ్దామని చెప్పి బయలుదేరాము. లులు మాల్ ఎప్పుడు మేము విజిట్ చేయలేదండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మేము విజిట్ చేస్తున్నాం. దాంట్లో ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం మేము లులు మాల్కి వెళ్తున్నాము. సో ఎంట్రన్స్ చూడండి, లైట్స్తో ఎంత మంచిగా డెకరేషన్ చేశారంటే చాలా బాగుంది. ఏదో ఒక మ్యారేజ్ ఈవెంట్కి వచ్చినట్లయితే ఉంది ఈ లైట్స్ డెకరేషన్ అంతా. పాప చాలా ఈజీగా ఎక్కేస్తుంది. ఎక్స్కలేటర్ ఎక్కడం కానీ దిగడం కానీ తనకి చాలా ఈజీ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 9 o'clock అయింది. ఇంటి ప్లేసెస్కి రాగానే ఫస్ట్ మా అమ్మాయి ఆకలి అంటది. అప్పుడు వేయని ఆకలి ఇలాంటివి చూస్తే మాత్రం చాలా మందికి ఆకలేస్తుంది. దాంట్లో మా పిల్లొకటి పక్కన ఐస్ క్రీమ్ చేస్తున్నారు. సో ఐస్ క్రీమ్ లాంటి కూల్ డ్రింక్స్ మాత్రం మా పాపకి అస్సలు ప్రిఫర్ చేయను. సినీపోలిస్ ఉందండి, సంక్రాంతికి వస్తున్న మూవీకి విజిట్ చేద్దామని చెప్పి వెళ్తే టికెట్స్ 11 o'clock ఉన్నాయి అని చెప్పారు. సో ఇంకా 2 hours వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి మేము ఆలోపు ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. సంక్రాంతి కాబట్టి చెరుగడలతోనూ పొంగల్ పొంగిస్తున్నట్టు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు మాల్లో. కేఎఫ్సీ బదులుగా చిక్కింగ్ అనేది కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇందులో ఆర్డర్ పెట్టాము చికెన్ పాప్కార్న్ మా పాపకి. ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయండి. మొయితో ఒకటి ఆర్డర్ పెట్టాము. మా పాపకి బెలూన్ ఆఫర్ చేస్తే వద్దని చెప్పింది. తనకి బెలూన్స్ అంటే భయం అనమాట, పాప్ అవుతాయని. దాని శబ్దం అంటే చాలా చాలా భయం తనకి. ఆర్డర్ చేసింది అయితే ఇచ్చేసారండి తొందరగానే. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కేఎఫ్సీ అంత లెవెల్లో అయితే లేదు. కోసం మాత్రం ఒక సబ్వే ఆర్డర్ చేసుకున్నాను, గార్లిక్ బ్రెడ్ది. మసాలా కూల్చా తెచ్చుకున్నారు. మసాలా కూల్చాతో పాటు రాజ్మా కర్రీ ఇచ్చారండి. అండ్ దాంతోపాటు పక్కన పెరుగు కూడా వేసి ఇచ్చారు. పెరుగు మీద కొంచెం ఏదో మసాలా జల్లిచ్చారు. టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి. నుంచి ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫుల్ వీడియో అయితే బోర్ కొట్టేస్తుంది. ఏం షాపింగ్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.